మీరు అడగ తీర్చుకోలేవమ్మా. అయ్యో అంత మాట ఎందుకు? అయ్యో మీరు చేసింది ఏం లేదు ఏం లేదు తక్కువ. ఈ అభిమానానికి కారణం ఏంటంటే వీళ్ళ అమ్మాయిని నేను డెలివరీ చేశాను. తనకి ఇది 3వ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ 2 ప్రెగ్నెన్సీస్ ఫుల్ టర్మ్ డెలివరీ అయిన తర్వాత బేబీస్ చనిపోయారు అనమాట పుట్టిన తర్వాత. ఒక్క అబోర్షన్ అయితేనే చాలామంది డిప్రెస్ అయిపోతారు కదా. మరి దీనికి ఎంత స్ట్రెస్ ఉంటుంది. నేను కాదనలేను ఆ స్ట్రెస్ ఉండదని చెప్పి. పాప 2 to 3 డేస్కి వచ్చేదన్నమాట వరి అవుతూ, మేడం నాకు కొంచెం పెయిన్ వస్తుంది, మూమెంట్స్ తగ్గాయి, కొంచెం లిటిల్ మూమెంట్స్ తగ్గాయి అని చెప్పి. దానికి తోడు పాప యురేట్రిక్ క్యాలిక్యులే ఈ కిడ్నీ స్టోన్స్తో బాధపడింది ఒక 2-3 డేస్. నెక్స్ట్ గాల్ బ్లాడర్ క్యాలిక్యులే కూడా ఉండేది, పిత్తాశయంలో స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట తనకి. నేను చేసింది ఏం ఎక్స్ట్రాడినరీగా నేనేం చేయలేదు. జస్ట్ గుడ్ ప్రాపర్ యాంటీనేటల్ కేర్, కొంచెం ఎమోషనల్ సపోర్ట్, ఎప్పటికప్పుడు అవయవాల లోపాల స్కానింగ్స్, రెగ్యులర్ మానిటరింగ్. సో తన్ని సేఫ్గా డెలివర్ చేసి మదర్ని బేబీని ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాను. నాకు హ్యాపీగా ఉంది. ఇలాంటి కేసెస్ డెలివర్ చేసినప్పుడు మాకు లిటిల్ యాంగ్జైటీ ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా చూసిన బేబీ ఎలా ఉంటుంది అని చెప్పి. నాకు హ్యాపీ.